పాకిస్తాన్ ఇండియాపై ప్రతీకార దాడులకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యలకు పాల్పడేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బలగాలకు అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాసేపట్లో పాక్ ప్రజలను ఉద్దేశించి మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారు. దీంతో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్దం జరగబోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు యుద్దం వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేసింది. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ తరచూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ దాంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో పడిపోయింది. ఒక్కసారిగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలపై ఏకకాలంలో విడిచిపడింది. 25 నిమిషాల్లో పూర్తి స్థాయిలో 9 స్థావరాలను ధ్వంసం చేసింది 25 మిసైల్తో. దీంతో పాకిస్తాన్ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏం చేయాలో తోచలేక ఇప్పుడు భారత్ పై ప్రతీకార దాడులకు ఎలా చేయాలనే దానిపై ప్లాన్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఎట్లాంటి నిర్ణయాలకైనా సిద్ధంగా ఉండాల్సిందిగా పాక్ ఆర్మీ అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి కూడా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరి కాసేపట్లో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఎందుకంటే ఒకవైపు భారత్ నుంచి తీవ్ర స్థాయిలో దాడులు, ఎందుకంటే తీవ్రవాద శిబిరాల టార్గెట్ గా ఈ రోజు దాడులు జరిగాయి. దాంట్లో దాదాపుగా 100 మందికి సంబంధించినటువంటి తీవ్రవాదులు మృతి చెందినట్టుగా అఫీషియల్ గానే అధికారికంగానే పాకిస్తాన్ చెబుతూ వస్తుంది. అదే సందర్భంలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాద సంస్థలను జైషే మహమ్మద్ కావచ్చు, అదేవిధంగా లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి ఇద్దరు చీఫ్ అయినటువంటి జైషే మహమ్మద్ సంబంధించినటువంటి మసూద్ అజార్ కావచ్చు, లష్కర్ తోయిబాకి సంబంధించిన హఫీజ్ సయీద్ కావచ్చు, ఇద్దరు కూడా అక్కడే ఈ యొక్క 9 స్థావరాల్లో తలదాచుకున్న సందర్భంలోనే పక్కా సమాచారంతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. దీంట్లో ఆ యొక్క జైషే మహమ్మద్ సంబంధించినటువంటి మసూద్ అజార్ సంబంధించినటువంటి ఫ్యామిలీ కంప్లీట్ గా తుడిచిపెట్టుకుపోయింది. ఆ మొత్తం మసూద్ అజార్ సంబంధించిన కుటుంబం అంతా చనిపోయిందని చెప్పి సమాచారం అంతా దాదాపు 14 మంది, 10 మంది బంధువులు కాగా 4 అనుచరగణం, అతనికి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది 4 కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో హఫీజ్ సయీద్ విషయంలో కూడా ఇలా హఫీజ్ సయీద్ సంబంధించినటువంటి అక్కడే ఉన్నప్పుడు సందర్భంలో హఫీజ్ సయీద్ సంబంధించినటువంటి లష్కర్ తోయిబా చీఫ్ కేంద్ర కార్యాలయం ఉన్నప్పుడే ఈ అటాక్ జరిగింది. అందులో కూడా హఫీజ్ సయీద్ సంబంధించినటువంటి బాడీ గార్డు ప్రధాన బాడీ గార్డు ఉన్నటువంటి అతను చనిపోయాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ నేపథ్యంలో పాకిస్తాన్ నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఒక డోలాయమాన పరిస్థితిలో పడిపోయిందని చెప్పేసి గందరగోళం ఉంది. దీంతో ఇప్పుడిప్పుడే తేరుకున్నటువంటి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ అధికారులకు మనం కూడా సిద్ధంగా ఉండాలి, ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి కూడా కొంత కౌంటర్ అటాక్ ఉండాల్సిందని చెప్పేసి ఆర్మీకి సూచించినట్టుగా తెలిసింది, ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే యావత్ మొత్తం పాకిస్తాన్ సంబంధించిన అప్రమత్తం చేస్తున్నట్టుగా జాతిని ఉద్దేశించి మరి కాసేపట్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో పాకిస్తాన్ వైపు ఇది ఉంటే భారత్ వైపు నుంచి కూడా ఇప్పటికే భారత్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అటాక్ చేసింది. ఎందుకంటే పహల్గామ్ దాడి ఘటన తర్వాత ఎవరైతే 26 మంది చనిపోయారో అమాయకులు వారందరికీ కూడా ఈ రోజు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తో వాళ్ళ ఆత్మ శాంతిస్తాయని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు కావచ్చు, అదేవిధంగా భారత్ సంబంధ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేలా ఉంటాయని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ గడగడలాడిపోతుంది. ఇప్పుడే ఇలా ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి కూడా ఇప్పటికే పాకిస్తాన్ నుంచి సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు తెగబడుతా ఉంది. ఉదయం నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఉదయం 7:30 నుంచి కూడా వరుసపెట్టి సరిహద్దు ప్రాంతాల్లో భారత్ భూభాగంలోకి కాల్పులు జరుపుతా వస్తుంది పాక్ సైనికులు జరిపిన కాల్పులు ఇప్పటికే 15 మంది స్థానిక ప్రజలు, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన స్థానిక ప్రజలు చనిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంతే దాంతో పాటుగా 40 మందికి పైగా స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరికీ ఆసుపత్రులు చికిత్స అందిస్తున్నారు. ఇది ఒక విభాగంగా ఇక్కడికే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఇంకెవరైనా అక్కడ ఎక్కడైతే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో లేకుంటే ఆ కాల్పులకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలను అక్కడ ఉన్నటువంటి హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాంతో పాటుగా ఈసారి భద్రతా బలగాల కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరినీ కూడా సేఫ్ సైడ్ గా ముందస్తుగా ఆర్మీయే వాళ్ళని ఇతర ప్రదేశాలకు
తరలిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే రాబోయే 48 గంటలు చాలా క్రూషియల్ గా భారత ఆర్మీ భావిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాంటి ధరలకైనా దిగవచ్చు. సో దాన్ని కౌంటర్ అటాక్ చేయాల్సింది కాబట్టి సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా హై అలర్ట్ చేసింది. దీంతో పాటుగా సముద్ర తీర ప్రాంతంలో కూడా నేవీ సిద్ధం చేసి ఉంచింది. సముద్ర తీర ప్రాంతం కూడా ఏదైనా అటాక్ జరిగితే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి, దాన్ని నిలువరించడానికి ముందుగానే భారత్ సన్నద్ధమైంది. దీంతో పాటుగా ఇప్పటికే అత్యాధునికమైన రాఫెల్ యుద్ధ విమానంతో ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించి సక్సెస్ తో ఉన్నటువంటి యుద్ధ విమానం మరోసారి ఎప్పటికైనా పాక్ నుంచి ఎలాంటి చర్యలు ఒకవేళ కౌంటర్ అటాక్ మొదలైతే విరుచుకుపడేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే యావత్ భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఒక కీలకమైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మొత్తం అన్ని రాష్ట్రాల్లో భద్రతను హై అలర్ట్ గా ప్రకటించింది, ఆదేశాలు ఇచ్చింది. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థను స్ట్రెంథెన్ చేసుకొని ఏదైనా అనుమానానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇతరత్ర ఏది ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాల్సిందే కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అదే సందర్భంలో ఈ రోజు 259 జిల్లాల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏకకాలంలో 4 గంటలకు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఒకవేళ యుద్ధం కనుక వస్తే నెక్స్ట్ ఒకవేళ దాడులు జరిగితే అంటే గగనతల నుంచి కూడా దాడులు జరిగితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, వాటి తగ్గట్టుగా దాడుల నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలా మనం బిహేవ్ చేయాలనే దానిపైన ఒక అవగాహన కల్పించేందుకు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ చేశారు. అవి సక్సెస్ అయిపోయాయి. సో మొత్తంగా ప్రజలకు ఒక మైండ్ సెట్, ఒక మానసికంగా యుద్ధం వస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి, దాని తర్వాత దాన్ని తట్టుకోవడానికి మనం ఏం చేయాలనే దానిపైన అవగాహన కల్పించేందుకు ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక రకంగా ఉంటే మరోవైపు మాత్రం పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదుల అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల మొత్తంగా కూడా పహల్గాం దాడితో పాటు గతంలో జరిగిన పుల్వామా మొత్తం అన్నిటి దశాబ్ద కాలంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, భారత్ లో జరుగుతున్నటువంటి దాడులకు, తీవ్రవాద దాడులకు మెయిన్ కారణమైనటువంటి జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయబా కావచ్చు, ఇవి రెండు పాకిస్తాన్ లోని 2 ప్రధాన కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వాటి కూడానే భారత్ లో దాడులకు వ్యూహరచన చేస్తోంది. సో ఇది దశాబ్ద కాలంగా సమన్వయంతో ఓర్పుతో ఉన్నటువంటి భారత్ మొన్న పెహల్గాం దాడి ఘటన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక అమాయకుల ప్రాణాలను బలిగానివ్వద్దు, ఎంతో మంది అమాయకులు చనిపోయారు, ఇక వీటికి పులి స్టాప్ పెట్టాల్సిందే అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మోడీ సర్కార్ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలను, తీవ్రవాదకు సంబంధించినటువంటి శిబిరాలను టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ సింధూర్ లో ఏకంగా 100 మందికి పైగా తీవ్రవాదులు మృతి చెందినట్టుగా అధికారికంగానే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా మరో కీలక నాయకులు కూడా లష్కరే తోయబా కావచ్చు, జైషామకు సంబంధించినటువంటి చీఫ్ కూడా మృతి చెంది ఉంటారని ఒక ప్రచారం జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ కి సంబంధించినట్టు మరి కాసేపట్లో జాతిని ఉద్దేశించి రాధాకృష్ణ ఇక్కడ మొదటి నుంచి ఆపరేషన్ సింధూర్ పై సంయమనం పాటించాలని మొదటి నుంచి కూడా మిగతా దేశాలు చెప్తూ వస్తున్నాయి. మరి భారత్ కి మొదటి నుంచి యుద్ధం చేసే ఆలోచన లేదు, కానీ పాక్ ప్రతీకార చర్యలకు భారత్ ధీటుగా జవాబిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా ఇండియాపై ప్రతీకార దాడులకు పాక్ సిద్ధమవుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి పాక్ ఒకవేళ అటాక్ చేస్తే భారత్ ఏ విధంగా ధీటుగా జవాబు చెప్పే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఇప్పటికీ ఏంటంటే మనకు పవర్ఫుల్ ఆయుధాలు కలిగిన దేశము, అన్ని రకాలుగా ఆయుధ సంపత్తిలో టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి భారత్, పాకిస్తాన్ మాత్రం ఏ రకంగా రెచ్చగొట్టే విధంగా మనపై దాడులు దిగితే మాత్రం భారత్ చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. భారత్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పై దృష్టి పెడితే మాత్రం గంటలోపే పాకిస్తాన్ నిలువరించే అవకాశం ఉందని చెప్పేసి ఎవరైతే ప్రపంచ వ్యాప్తంగా ఆర్మీకి సంబంధించినటువంటి విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అత్యాధునికమైన ఆయుధ సంపత్తితో పాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి భారత్ ను తట్టుకోవడం ఎవరికి వీలు కాదు. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించి భారత్ లాంటి పెద్ద దేశం, అదేవిధంగా ఆయుధ సంపత్తి కలిగినటువంటి ప్రపంచంలో వరల్డ్ టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి 4th ప్లేస్ లో ఉన్నటువంటి ఆర్మీ బలగాలను కలిగినటువంటి భారత్ ను ఎదుర్కోవడం పాకిస్తాన్ చాలా కష్టము. అదే సందర్భంలో పాకిస్తాన్ లో ఇప్పుడు అనేక అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఒకవైపు తీవ్రవాదుల అంశం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ అన్ని దేశాలు కూడా వేలిపెట్టి చూపిస్తున్నాయి. ఈ రోజు పాకిస్తాన్ పై దాడికి జరగడానికి కారణం కేవలం ఆ పాకిస్తాన్ ప్రభుత్వం చేసుకున్న తప్పిదమే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ఒప్పుకుంటున్నాయి బహిరంగంగానే. సో తీవ్రవాదులను పెంచి పోషిస్తే అది చివరకు పాకిస్తానే బలి తీసుకుంటున్నాయనే యాంగిల్లో
ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. సో దీని అంతటికి భారత్ కు మాత్రం ప్రపంచ దేశాల మద్దతు ఉంది. ఎందుకంటే ఆ తీవ్రవాద దాడులు ఇప్పటికే అమాయకులైన వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు గత దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో. సో వాటికి ఎక్కడొక్క దగ్గర పులి స్టాప్ పెట్టాల్సిందంటే తీవ్రవాదులు నిర్మించాల్సిందే. సో పాక్ కేంద్రంగా పాక్ భూభాగంలో షెల్టర్ జోన్ లో ఉంటూ పాక్ లో ఉంటూ భారత్ పై దాడులు దిగుతున్నటువంటి తీవ్రవాదులను ఎట్టి పరిస్థితిలో తుదిముట్టించాల్సిందే అనేక ఉద్దేశంతో ఈ రోజు ఆపరేషన్ సింధు నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ లో కంటిన్యూ కూడా అవుతుందని చెప్పేసి మన ఆర్మీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అవి బాకీ హై అని చెప్పేసి కూడా ఆ ట్వీట్ భారత మాజీ అధికారులు ట్వీట్ చేసే విధానం బట్టి చూస్తే చాలా వ్యూహాత్మకంగా ఆర్మీ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఫస్ట్ ఫేజ్ ఎక్కడైతే ప్రధాన నగరాలుగా ఉన్నటువంటి లష్కర్ సంబంధించినటువంటి మెయిన్ సెంటర్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేసినటువంటి భారత ఆర్మీ దళాలు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో పాకిస్తాన్ లో మరో కొన్ని కేంద్రాలను ఏవైతే తీవ్రవాదులకు షెల్టర్ జోన్ లో అడ్డగా ఉన్నాయో వాటిని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదనే ఒక ప్రచారం జరుగుతోంది. సో ఈ రోజు మాదిరిగానే రాబోయే 24-48 గంటల్లో అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఈ 48 గంటల్లో అనేక పరిణామాలు జరగబోతున్నాయి. సో వీటిని భారత్ దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోలేని పాకిస్తాన్ ఆ సరిహద్దు వెంట కాల్పులు జరుపుతా ఉంది. కాల్పులో అమాయకులు చనిపోతా ఉన్నారు. సో ఇప్పటికే భారత్ కూడా దానికి ధీటుగా సమాధానం ఇస్తూ భారత్ జరిపిన కాల్పులో 4 సైనికులు పాక్ సైనికులు చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.